ఆ శాస్త్రులు పరిచయలు వచ్చి యేసుని అడుగుతారు, ఏమయ్యా నీ శిష్యులు శుచి శుభ్రం లేకుండా తింటున్నారు, వాళ్ళకి ఇదే నేర్పించే పద్ధతి అని అడిగితే వాళ్ళకే కొన్ని నీతులు చెప్తాడు తిరిగి ఈయన, అంతే తప్ప శుభ్రంగా ఉండడం తెలియదు దీనికి. పోనీ ఈయనేమన్నా గొప్ప శివభక్తుడయ్యి ఒక అఘోరా అన్న అయ్యి ఉంటే ఇట్లాంటి ఆచార వ్యవహారం మీద ఆయనకి శ్రద్ధ లేదు, శరీర భ్రాంతి లేదు, శరీర స్పృహ లేదు అని అనుకోవచ్చు. మిగిలిన అన్ని విషయాల్లోనేమో అందరితో పోటీ అంటాడు, ఈ శుచి శుభ్రం దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనకు అవసరం లేదు, మనకు పట్టింపు లేదు అంటాడు. శివుని అంగం గురించి కవరింగ్ బాగానే ఉంది కానీ ఏంటి మునుల దగ్గరికి ఆ ప్రదేశానికి వారిని పరీక్షించడానికి వెళ్ళాడా? విరూపంచ సమాస్తాయ పరీక్షార్థం సమాగత. శివుడు వాళ్ళని పరీక్షించడానికి వెళ్ళాడు, వారి మీద ప్రేమతో వాళ్ళని అనుగ్రహించడానికి వెళ్ళాడు అని చెప్పి మూల గ్రంథంలో చదివి వినిపిస్తే ఏంటి పరీక్షించడానికి వెళ్ళాడా అని కొత్తగా అడుగుతున్నావు ఏంట్రా, కళ్ళు కాకులు మింగా ఏంటి నీ? శివుడు పరీక్షార్థం అక్కడికి వెళ్ళాడని చెప్పి ఒకసారి చూపిస్తా క్లియర్గా చూడండి.